147 బూత్ 150 బూత్ బీజేపీకి లీడ్ వచ్చింది. ఇక్కడ మారాడీస్ ఎక్కువ ఉంటారు. 2 బూతులలో మిగతా 285 బూతులు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. 285 బూతులు అంటే 289 బూతులలో 4 బూతుల్లో మాత్రమే 2 బీఆర్ఎస్కి వచ్చినాయి, 2 టీఆర్ఎస్ బీజేపీకి వచ్చినాయి. నేను అంత అబద్ధం చేసి మొత్తం దోసుకొని మీద పడి దోసుకున్నా, లేకపోతే గుంజుకున్నా, ఇంకేం చేసినా, బెదిరించినా కూడా ఇదైతే రాదు కదా. దీన్ని నేను చెప్పే అవసరం లేదనుకుంటా. ఇక మిగిలింది మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి చాలా చెప్పాల్సినవి. ఇప్పుడు ఎవరు కుట్రలు చేస్తాను, ఎవరు కాన్స్పిరసీ చేస్తాను, నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధి చేసిన కుట్ర. దీనికి ప్రతి పేపర్, ఎందుకంటే ఇది సపరేట్, రాజకీయం సపరేటు, బ్యాంకులు సపరేట్ కాబట్టి బ్యాంకులకు మీకు సంబంధించిన మటుకు ప్రతి ఆధారం వాళ్ళు నా మీద ఏవైతే అలిగేషన్ చేసినారో 450 కోట్లు అనే విషయాన్ని నేను 450 కోట్లు శాంక్షన్ అన్నమాట వాస్తవం. నేను వాడుకున్నది 109 కోట్ల 11 లక్షలు మాత్రమే. దానికి అగనిస్ట్గా నేను కట్టింది 44 కోట్ల 81 లక్ష ఒకటి. తర్వాత బ్యాంకులు మొత్తం సెటిల్మెంట్ అయిపోయి ఎన్పిఐ మన ఎన్సిఎల్టీ తర్వాత కట్టింది